నమస్తే అండి. తాత నాయనమ్మలు ఉన్నారు. వాళ్ళు జీవితంలో సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. లేదంటే కనుక ఒక ఉద్యోగం ఉన్నాడు, 60 ఏళ్ళు నిండిపోయినాయి, తనకి రిటైర్మెంట్ పెన్షన్ వచ్చింది, దాన్ని తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడు. ఆయన అనుకోని పరిస్థితుల్లో ఆయన మరణించినాడు, ఆ డబ్బు ఎవరికి వెళ్తుంది? లేదంటే కనుక ఆ బామ్మ మరణించింది, ఆ డబ్బులు ఎవరికి వెళతాయి? కుటుంబ సభ్యులకి వెళతాయా, నామినీకి వెళతాయా? మన దేశ చట్టం 1956 ప్రకారం ఏం చెప్తుంది? సో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా అనమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పండి. ఒకవేళ వారసులు ఉంటే కనుక వీలునామా రాయమని. ఆ వీలునామా మీకు చూపించాల్సిన పని కూడా లేదు. ఆ వీలునామా రాసుకుంటే కనుక భవిష్యత్తులో ఇబ్బందులు అయితే ఉండవు. సో అయితే ఏంటంటే, ఒకవేళ వీలునామా రాయకుండా వాళ్ళు మరణిస్తే కనుక భారతీయ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి పంపిణీ ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. హిందూ వారసత్వ చట్టం ప్రకారం మన దేశంలోని హిందువులకు 1956 నాటి హిందూ వారసత్వ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని ఆస్తి వచ్చేసి తన భార్యకు, కొడుకులకు, కూతుళ్లకు క్లాస్ 1 వారసులుగా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడే కీలకమైనటువంటి అంశాన్ని గమనించాలి. ఒకవేళ తాతయ్య లేదా నానమ్మ కంటే ముందే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు మరణిస్తే కనుక ఆ డబ్బులు అనేది, ఆ వాటా అనేది కంప్లీట్గా వాళ్ళ యొక్క మనవాళ్ళకి, మనవరాళ్ళకి అయితే చెందుతుందన్నమాట. అంటే వాళ్ళకి తల్లిదండ్రులు లేని పక్షంలో మనవరాళ్ళు నేరుగా ఆ డబ్బు తీసుకోవడానికి అర్హులుగా మారుతారు, వాళ్ళు వారసులు అవుతారు. వారికి ఆ ఎఫ్డీలో సొమ్ము చట్టపరమైనటువంటి వాటాగా అందుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో నామినీగా బయట వ్యక్తులు పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ బయట వ్యక్తులు పెట్టుకున్నప్పుడు నామినీగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి అని కొంతమంది డౌట్ ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో అయితే చేశాను అనమాట. అసలు నామినీకి డబ్బులు వెళ్తాయా, లేదంటే కనుక ఎవరైతే వారసులు ఉంటాడో వారసులకి డబ్బులు వెళ్తాయా అని చెప్పేసి. సో ఇప్పుడు ఒక క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. నామినీ అనే వ్యక్తి ఒక ట్రస్టీ మాత్రమే. అతనికి ఆ ఆస్తి మీద ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం ఆస్తుల హక్కులన్నీ కూడా వారసులకి మాత్రమే ఉంటాయి. ఒకవేళ వాళ్ళు వీలునామా రాస్తే కనుక ఆ నామినీకి వీలునామా వాళ్ళ పేరు ఇంక్లూడ్ చేస్తే కనుక అప్పుడు కొంచెం ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గమనించండి. నెక్స్ట్, నామినీ ప్రక్రియ చాలా సులభం అనమాట. డెత్ సర్టిఫికేట్, నామినీ కేవైసీ పత్రాలు, అఫిడవిట్ ఇవన్నీ సమర్పిస్తే కనుక బ్యాంకు త్వరగా ఇస్తుంది. ఒకవేళ రిస్క్లో ఆటుపోట్లు ఎదుర్కోవాలనుకుంటే రెండో విధంగా ఉంటుంది. నామినీ లేనప్పుడు చట్టపరంగా వారసులందరూ కూడా దీన్ని కలిసి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా కోర్టు దగ్గర నుంచి ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలి. సక్సెషన్ సర్టిఫికేట్ లేదా రెవెన్యూ అధికారుల నుంచి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది వీటి పొందాల్సి ఉంటుంది. పత్రాలు అసంపూర్తిగా ఉంటే కనుక బ్యాంకు డబ్బు పంపిణీ నిలిపివేస్తుంది. అర్థం చేసుకోండి, ఎక్కడ డాక్యుమెంట్స్ తప్పుగా ఉన్నా లేదంటే ట్యాంపర్ చేసినట్టున్నా బ్యాంకు డబ్బులు ఇవ్వదు. తాత నానమ్మల ఆస్తిపై మనవాళ్లకు సమాన హక్కులు అయితే ఉంటాయి. అయితే భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉండాలంటే పెద్దలు జీవించి ఉన్నప్పుడే తప్పనిసరిగా వీలునామా రాయించుకోవాలి. కాబట్టి తాత నానమ్మలు ఫిక్స్డ్ డిపాజిట్గా డబ్బులు చేస్తే తల్లిదండ్రులు లేకపోతే మనవాళ్ళకి వెళతాయి. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే కనుక సదరు తల్లిదండ్రులకి, వాళ్ళకి సంబంధించిన కూతుళ్ళకి లేదా కొడుకులకి వెళ్ళడం అయితే జరిగింది. ఈ విధంగా చట్టం ప్రకారం అయితే ఆ డబ్బులు రావడం అయితే జరుగుతుంది.